హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు ఏకలవ్యుడు అనేటటువంటి ఒక పర్వత గణాలకు నాయకుడైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మనకందరికీ చాలామందికి తెలుసు ఈ ఏకలవ్యుడు ఎవరు, అతని తండ్రి ఎవరు, అతని గురువు ఎవరు, అతను చేసిన త్యాగం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, సీక్రెట్. సో అదేంటంటే, పర్వతాల్లో నివసించేటటువంటి ట్రైబల్స్కి నాయకుడైనటువంటి వ్యక్తి హిరణ్యధనస్సు. అతని పేరేంటి? హిరణ్యధనస్సు. ఇతను పాశ్చాత్య దేశాలైనటువంటి ఇరుగు పొరుగు దేశాలైనటువంటి యవనులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ప్రలోభాలకు లోనయ్యాడు. అంటే యవనులకి భారతదేశం మీద దండయాత్ర చేసి వాళ్ళని లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాను చుట్టుపక్కల దేశాలు వాళ్ళు జొరబాట్లు ఎలా చేస్తున్నారో ఆ టైంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అఖండ భారతాన్ని రక్షించడానికి ఎప్పటి నుంచో యుగపురుషులు వస్తూనే ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుల వారు భూమి మీద అవతరించి ఉన్నారన్నమాట. అయితే వేదధర్మ విరోధులు అయినటువంటి యవనులు వాళ్ళు ఏ విధంగా ఈ కపట నాటకాలతో ఈ భారతదేశంలోకి జొరబాట్లు చేసి జొరబాట్ల ద్వారా భారతీయ వేద విద్యను కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని బయట నుంచి ఉన్నటువంటి శత్రువుల కంటే కూడా మన లోపల ఉన్నటువంటి శత్రువులు ఎక్కువ మంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందుకు అతను ఏం చేశాడంటే, ఈ పర్వతాల్లో నివసించే ట్రైబల్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ నాయకుడైనటువంటి హిరణ్యధనస్సుకి కొన్ని తాంత్రిక విద్యలు నేర్పించాడు. వారిని సంఘ విద్రోహులుగా చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. అయితే ఇందుకు ఆ యవ్వనులు ఈ హిరణ్యధనస్సు అంటే ట్రైబల్స్ యొక్క నాయకుడు ఏకలవ్యుడి యొక్క తండ్రి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సహాయంగా ఉండేవాళ్ళు. ఒకరికొకళ్ళు కొన్ని ఇచ్చిపుచ్చుకోవటాలు జరుగుతూ ఉండేవి. మన సొసైటీలోకి, భారతీయ సమాజంలోనికి కొన్ని అవాంఛితమైనటువంటి సంఘటనలు రేపటానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో జాతి మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఆ టైంలో కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే, తన కుమారుడైనటువంటి ఏకలవ్యుడిలో ఒక ప్రతిభ దాగి ఉంది. అతను ఏదైనా నేర్చుకోవాలని పట్టుదలగా ఉంటే గట్టిగా నేర్చుకుంటాడు. సో అతనికి ధనుర్విద్యను కనుక నేర్పగలిగితే ఈ ప్రపంచాన్ని ఏలగలిగేటటువంటి కుమారుడు అవుతాడని చెప్పేసి ద్రోణాచార్యుని వద్దకు తీసుకెళ్తాడు. ద్రోణాచార్యుడు అప్పటికే అతనిలో కలియుగం ప్రవేశించిన సమయం అన్నమాట అది. అప్పటికే అతనిలో కలి ప్రవేశించినప్పుడు వేద విద్యలు, ధనుర్విద్యలు నేర్పటానికి అతని యొక్క జాతి తక్కువ జాతి వాడని చెప్పేసి అతను నేర్పించకుండా ఉంటాడనమాట. ఇక్కడే అసలైనటువంటి విషయం ఏంటంటే, అది ఈ పర్వతాలను నివసించే ట్రైబల్స్ యొక్క నాయకుడైనటువంటి హిరణ్యధనస్సు తను నేర్చుకున్నటువంటి తాంత్రిక విద్యల ద్వారా ఆ విద్యలను తన కుమారుడైనటువంటి ఏకలవ్యుడికి కూడా నేర్పించాడు. సో ఆ ఏకలవ్యుడు ధనుర్విద్య నేర్చుకోవటానికి తన గురువు అంగీకరించలేదు కాబట్టి, ఈ భూమి మీద అటువంటి విద్యను నేర్పేవాళ్ళు మరొకరు లేరు కాబట్టి, ద్రోణాచార్యుని యొక్క ప్రతిమను చేసుకొని ద్రోణాచార్యుడు నిద్రపోతున్నప్పుడు అతని యొక్క యాస్ట్రల్ బాడీని ఆ ప్రతిమలోనికి తీసుకొచ్చేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట అతనికి. ఎవరికి? హిరణ్యధనుస్సుకి మరియు ఏకలవ్యుడికి కూడా. సో ద్రోణాచార్యుడు నిద్రపోతున్నప్పుడు అతని యాస్ట్రల్ బాడీని అందులోనికి ఆహ్వానించి ఇతను కూడా యాస్ట్రల్ బాడీ ద్వారా, ధ్యానం ద్వారా ఆ విద్యను నేర్చుకున్నాడు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచానికి తెలియని విద్యలు ఇతను తాంత్రికమైనటువంటి పద్ధతిలో అతని మనస్సులోని సూక్ష్మమైన రహస్యాలను తెలుసుకోగలిగాడు. ఎవరు? ద్రోణాచార్యుని యొక్క ధనుర్విద్య సీక్రెట్స్ అన్నీ కూడా ఇతను తెలుసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే టెలిపతి, అతని హృదయంలోనికి దొరబడి, అతని మనసులోనికి దొరబడి ఆ లోపల ఉన్నటువంటి సీక్రెట్స్ తెలుసుకోగలగటం. సో ఈ విధంగా ద్రోణాచార్యుని దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ విద్యను ఉపయోగించుకొని తన కుమారుడు
ఈ ప్రపంచాన్ని జయించడానికి అర్హత సాధించగలడనే ఉద్దేశంతో తాంత్రిక విద్యల ద్వారా ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఆ విద్యను కాపీ కొట్టాడు. సో ఇది అసలైన సీక్రెట్. ఎట్లా రాగలిగింది అతనికి ఆ విద్య, అర్జునుడి కంటే గొప్ప మేటి విలికాడుగా ఏ విధంగా అవ్వగలిగాడు అనేది ఇప్పటివరకు కూడా ప్రపంచానికి తెలియనటువంటి విషయం. సో ఈ విధంగా ద్రోణాచార్యుడు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు అతను సూక్ష్మ శరీరంలోని ఆకర్షించి అతని నుండి ధనుర్విద్యను సంపూర్ణంగా నేర్చేసుకున్నాడు ఏకలవ్యుడు. అర్జునుని కంటే కూడా మేటి విలుకానుగా అతను తయారయ్యాడు. సో ఈ విధంగా ద్రోణాచార్యుడికి ఈ విషయం తెలిసిన తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి రావటం, అతని యొక్క కుడి బొటన వేలుని గురుదక్షిణగా అడగటం, అతను గురుదక్షిణగా తన కుడి బొటన వేలుని సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తన కుమారుడిలో ఉన్నటువంటి ప్రతిభను అతను మరింత మెరుగుపరచడానికి ఎడమ చేతిని ఉపయోగించి, కుడి చేతి బొటన వేలు ఎలాగో తీసేశారు, ఎడమ చేతిని ఉపయోగించి ధనుర్విద్యను అభ్యాసం చేయమని మళ్ళీ అతనికి కొన్ని శక్తులు ఇవ్వటం జరిగింది హిరణ్యధనస్సు కొడుక్కి. ఆ విధంగా ఏకలవ్యుడు కృష్ణుడికిను పాండురాజుకును పాండవులకును వ్యతిరేకంగా తను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి యొక్క అన్న అయినటువంటి బలరాముడి చేతిలో మరణించడం జరుగుతుంది. ఏకలవ్యుడి మరణం చాలామందికి తెలియదు. సో ఇది మాస్టర్స్ ఏకలవ్యుడు మరియు ఏకలవ్యుడి యొక్క తండ్రి హిరణ్యధనస్సు యొక్క చరిత్ర. దయచేసి ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.